ట్రై స్క్వేర్ చేయడానికి వర్క్ పీస్ని ఈ విధంగా ఫైలింగ్ చేయవలెను. ఆ వర్క్ పీస్ ఎడ్జెస్ రెక్టాంగిల్ లాగా ఉండాలి. ఫైలింగ్ అయిపోయిన తర్వాత ట్రై స్క్వేర్ సహాయంతో తన ఎడ్జెస్ను చెక్ చేయాలి. ఎక్కడైనా గ్యాప్ వస్తుందో చూసి మళ్ళీ అక్కడ ఫైల్ చేయాలి. ఫైలింగ్ అయిన తర్వాత మార్కింగ్ చేయాలి. అక్కడ వెర్నియర్ హైట్ గేజ్ ఉంది, తర్వాత సపోర్ట్ బ్లాక్ ఉంది. సపోర్ట్ బ్లాక్కు వర్క్ పీస్ను ఆనిచ్చి వెర్నియర్ హైట్ గేజ్ సహాయంతో దాని హైట్ను మెజర్ చేయాలి. హైట్లో టోటల్ హైట్లో హాఫ్కు ఒక మార్కింగ్ చేయాలి. ఈ విధంగా పడుకోబెట్టి కూడా ఆ వర్క్ పీస్ను అడ్డంగా మళ్ళీ ఒక మార్కింగ్ చేయాలి. హాఫ్లో సగం మళ్ళీ ఇంకొక మార్కింగ్ చేయాలి. తిప్పి మళ్ళీ దాన్ని హాఫ్లో ఇంకొక హాఫ్ మార్కింగ్ చేయాలి. సరే ఏదైతే ఉంది కానీ ఒక రోజు 2 రోజులు ముందు చెప్తే కూడా మనకు కూడా ఆయనకు అడ్జస్ట్ చేసుకుంటారు. మార్కింగ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనబడుతుంది. ఫస్ట్ టోటల్ లెంత్లో హాఫ్ అది, ఆ హాఫ్లో హాఫ్ 2 సైడ్స్ చేయాలి. హాఫ్లో హాఫ్ 2 సైడ్స్ చేయాలి. దాన్ని పడుకోబెట్టి తిప్పి మళ్ళీ ఆ బ్లాక్లో మళ్ళీ ఆఫ్ చేయాలి. యాక్సా బ్లేడ్ సాయంతో లేదా స్టీల్ రూల్ సాయంతో ఆ యొక్క సెంటర్స్ని కలపాలి, సెంటర్ పాయింట్ కలపాలి. ఈ విధంగా బ్లేడ్ సాయంతో మార్కింగ్ చేసి ఈ యొక్క సెకండ్ ఎక్స్పెరిమెంట్ను మనము కంప్లీట్ చేయవచ్చు. యాక్సా బ్లేడ్తో ఆ యొక్క పార్ట్ను కట్ చేసి తీసివేయాలి బెంచ్ వైస్లో పెట్టి. ఈ విధంగా ఉన్న ఎక్స్ట్రా మెటీరియల్ను తీసేసిన తర్వాత మనము నీట్గా ఫైలింగ్ చేయాలి. ఈ విధంగా చేసినచో మన సెకండ్ ఎక్స్పెరిమెంటు వీ గ్రూవ్ అనేది అయిపోతుంది.